అండి, ప్రేక్షకులారా అందరికీ వందనాలు. నేను మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక వీడియో చూశాను, మన గ్రేట్ లలిత్ కుమార్. ఈ లలిత్ కుమార్కి ఏం నాలెడ్జ్ ఉందో తెలియదు, కానీ ఈయనకి ఏబిసిడీలు రావు, బైబిల్లో ఏబిసిడీలు రావు, బయట కూడా ఆయనకి ఏబిసిడీలు రావు. ఏవో కథలు చెప్తున్నాను, ఎప్పుడు విని కనలేని కథలు చెప్తుంటాడు అతను. లలిత్ కుమార్ గారు మొన్న జరిగిన డిబేట్ లో లలిత్ కుమార్ అట్టర్ ఫ్లాప్ అయ్యిండు అని అంటే ఏమంటారు మీరు? ఫ్లాప్ అవటానికి హిట్ అవటానికి మొన్న జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబేట్ కాదండి. సరే, ఈయన మాటకారితనంతో ప్రజల్ని జయించాలి, అబద్ధాన్ని చెప్పాలని ఈయన ఉద్దేశం. మాటకారితనం, మాట చాతుర్యం బట్టి ఈయన మాట్లాడుతూ ఉంటాడనమాట. యాక్చువల్లీ ఈయనకేం బైబిల్ ఏం తెలీదు, అసలు ఆయన గ్రంథాలు కూడా తెలియవు. నిజంగా ఆయన తెలిసినోడైతే నరకం ఉందని ఆయన గ్రంథాల్లో కూడా ఉన్నాయి, నమ్మకపోతే వారికి నేను నరకంలో వేస్తానని ఆ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అలాగే మహాభారతంలో, రామాయణంలో అనేక మందిని వాళ్ళ దేవుళ్ళు కూడా చంపేశారు. ఆ సంగతి ఆయన సమర్థిస్తాడు. కానీ ఇక్కడ యేసుప్రభు అన్నారు, తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళకి నరకంలో వేస్తానని ఆయన బాగా నచ్చలేదట. అయితే ఒక వీడియో చూసాను ఈ మధ్యన, ఒకసారి చూడండి ఎట్ మాట్లాడుతున్నా. తర్వాత అందరిలాగా చూస్తూ నేను కూడా ఒక మాస్ హిస్టరీలోకి వెళ్ళిపోయి, ఈయనే నిజదేవుడు, ఈయన నమ్మకపోతే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి యేసుని నమ్మని వాడు జీవితమే వ్యర్థం అనుకుని నేను బతికా. కానీ కొద్ది రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన లేడు, యేసు అనే ఆయన పాత్ర లేదు. యేసుకి సంబంధించిన ఒక్క చారిత్రక ఆధారం కూడా ఈ రోజు కూడా దొరకలేదు. నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. నన్ను అడిగారు కదా, క్రాంతి గారు ప్రాబ్లం అది, నన్ను కంప్లీట్ చేయండి. అడిగారు, చెప్పండి. యేసు అనే వ్యక్తికి సంబంధించిన ఏ ఒక్క చారిత్రక ఆధారం లేదు. చారిత్రక ఆధారం ఉంటేనే నేను దేవుడిని నమ్ముతానని నేను అనుకోలేదు. అతను యేసు ప్రభు అట, బైబిల్ అంట యేసు అసలు పుట్టలేదట, లేడట. ఎంతకాలం అబద్ధం చెప్తావు లలిత్ కుమార్? అబద్ధం చెప్పి లాస్ట్కి మట్టి అయిపోతావు, కానీ సజీవమైన సత్యం మాత్రం ఎప్పటికీ నిలబడుతుంది. యేసుప్రభు పుట్టలేదా? ఈ ప్రపంచంలో 60%, 70% మంది యేసుప్రభుని నమ్ముతారు అని ఫాలో చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జ్యూస్, వీళ్ళందరూ కూడా. జ్యూస్ అయితే ఆయన అబద్ధ ప్రవక్త అని చెప్పారు. ఈయన వేసిన ఎలిగేషన్ ఈ వీడియోలో ఏంటంటే, అసలు ఈయన వీడియోస్ అన్ని క్రాంతి కుమార్ గారు భలే అడిగారు. ఈ వీడియోలో అడగడం ఎంత బాగా అడిగారంటే, నువ్వు అట్టర్ ఫ్లాప్ అని అన్నాడు. రెండోది ఇతను ఏమన్నాడంటే, బైబిల్కి ఆధారం లేదట అంటున్నాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు అని ఆయన నిజంగా పుట్టారు, మన పాపాల కోసం మరణించారు, శిలువ మరణం పొందారు, ఆయన రక్త ప్రోక్షణ వల్ల మనం అందరం పాప విముక్తులం అయ్యామని చెప్పారు. కాబట్టి నేను ఆయన నిజమైన దేవుడు భూమి మీదకి వచ్చిన వాడేమో అనుకుని అడిగాను. కానీ యేసు కంటే ముందు పుట్టిన అలెగ్జాండర్ కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. యేసు సమకాలికుడిగా చెప్పబడుతున్న హీరోస్ కావచ్చు, కైజర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మరి యేసు జీవితానికి వచ్చేపాటికి యేసుకి సంబంధించి ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు కావచ్చు, లేకపోతే ఆయన కొట్టిన మేకులు కావచ్చు, లేకపోతే ఎలాడేసిన చెక్క కావచ్చు, లేదా నెత్తిన పెట్టిన కిరీటం కావచ్చు, కొట్టిన కొరడా కావచ్చు, ఏ ఒక్క ఆధారము ఎందుకు భద్రపరచలేకపోయారు, ఎందుకు లేకుండా పోయింది ఆధారాలు? కాబట్టి యేసుక్రీస్తు వారు చరిత్రలో లేరు అన్న విషయాన్ని నేను రూఢి చేసుకున్నాను. మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా? మీరు చదివానండి. చదివారా? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విన్నారా? విన్నాను. ఎవరిని ఆధారంగా చేసుకొని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని పెట్టారు? ఎవరిని ఆధారంగా చేసుకున్నారు అంటే, సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ లాంటి దేశాలు దాన్ని సృష్టించి తమ ఆధిపత్యాన్ని మతం. బైబిల్కి ఆధారం లేదా? అది కూడా నేను చెప్తాను. బైబిల్కి ఏంటి ఆధారం ఉంది. బీసీఏడీలు ఎలాగ వచ్చావంటే, ఎవరో బ్రిటిషర్లట వాళ్ళ ఆధిపత్యం కోసం బీసీఏడీ అలా రాలే. బీసీఏడీ గ్రిగోరియన్ క్యాలెండర్ తయారు చేసినప్పుడు బీసీఏడీ పెట్టకపోతే ఆ క్యాలెండర్ సెట్ అవ్వట్లేదు. మధ్యలో ఒక రెఫరెన్స్ ఉండాలి కదా, ఎలా టైం సెట్ చేస్తాము అని ఆ రెఫరెన్స్ యేసుక్రీస్తుకే తీసుకున్నారు వాళ్ళు. ఏడి అంటే అనా డొమినో, అంటే ద ఇయర్ ఆఫ్ ది లార్డ్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తునే కరెక్ట్గా అది సెట్ అవుతుంది ఆ క్యాలెండర్లో. కాబట్టి యేసుక్రీస్తుని తీసుకున్నారు. ఏ మహాన్ పురుషుని తీసుకున్నా అది సెట్ అవ్వట్లేదు, ఆ గ్యాప్ ఎక్కువైపోతుంది. 70-80 సంవత్సరాల గ్యాప్లు అవుతుంటాయి. కానీ ఈయన ఒక్కడే 33.5 years బ్రతికారు. పైగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తిగా యేసుక్రీస్తు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తుని తీసుకున్నారు వాళ్ళు. ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని డొమినో. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఎవ్వరూ వాడట్లేదండి. సామాన్య శకానికి పూర్వం, సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు. అంటే బీసీఈ, ఏసీఈ, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు. ఎందుకో తెలుసా? ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది, యేసుక్రీస్తు అని ఆయన పుట్టలేదు. లేడు చరిత్రలో లేడు కదా, బరాబర్ లేరు. ఓకే.
ఈయన ఏ నాలెడ్జ్ లేదు, ఏమీ తెలియదు. ఈయన ఏదో వాగుతుంటాడు, నోటుకొచ్చింది. ప్రజలు కూడా అబద్ధాలు వినడం అలవాటు అయిపోయిందండి. లలిత్ కుమార్కి బుద్ధి జ్ఞానం లేదంటే తెలియదు కూడా, వాగడం తప్ప రెండోది ఏమి తెలియదు. అదనమాట. సో 500 ADలోను డైనసస్ అని ఒక వ్యక్తి వచ్చి గ్రిగోరియన్ క్యాలెండర్ని డిజైన్ చేసినప్పుడు అందులో AD BC పెట్టారు. అది చాలా పాపులర్గా రన్ అయింది, ఇంకా రన్ అవుతూనే ఉంది. కొన్ని దేశాల్లో యూదులు, కొన్ని కంట్రీలోను అది AD BC అని వాడడానికి ఇష్టం లేక అలాగే BCని BCE అని పెట్టారు, ADని అండ్ CE అని పెట్టారు, కామన్ ఎరా అని పెట్టారు. అంతే డిఫరెన్సింగ్, అంతేగాని వాడికి మాత్రం అదే ఉంది, డేట్లు మాత్రం అవే ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్ చాలా కంట్రీస్ అటు వాడుతుంది. 250 దేశాల్లో 200 దేశాలు 250 దేశాలు అవే వాడుతున్నాయి. కొన్ని దేశాలు మాత్రం వాడట్లే. ఆ వాడలేని అంత మాత్రంలో ఏమైందండి? ఎవరికి నష్టం చెప్పండి? యేసుక్రీస్తు పుట్టలేదట. పుట్టలేదు అండి, ఒకసారి వినండి. పుట్టలేదా? మరి యేసుక్రీస్తు పుట్టకపోతే ఇవన్నీ ఎలాగొచ్చేవని, సిలువ మరణం వేసేవని యూదులు ఎలా చెప్పారండి? మరి ఆ హెరోద్ ఎలాగండి ఆయనతో మాట్లాడాడు? హెరోద్ గాలితో మాట్లాడా? మరి ఎలాగండి కైసర్ ఎలాగండి ఆయనకు ఆర్డర్ పాస్ చేశారు? పిలాతుస్ ఎలాగండి ఎవరిని సిలువేసాడండి? యేసుక్రీస్తుని సిలువైపోతే ఎలాగన్నారండి యూదులందరూ? మేము సిలువేసేసాము అని నేను ఎలాగన్నారు? ఎలాగండి మొహమ్మద్ ప్రవక్తాన్ని అబద్ధాలు రాసేసుకున్నాడా? ఆ యేసుక్రీస్తు కన్య గర్భంలో పుట్టాడని ఎలాగండి ఈ ప్రవచనాలు అన్న? ఎందుకండి అలాగ అబద్ధాలు చెప్తారు? క్రాంతి కుమార్ చాలా బాగా అడిగాడు, లేడు అండి. ఏమీ లేని ప్రూఫ్లు లేని మీ గ్రంథాలు, దానికి నువ్వు నమ్ముతున్నావు. రామాయణం 17 లక్షల సంవత్సరాల్లో అది రాయబడిందట. ఆయన మాటలు వినండి, 17 లక్షల సంవత్సరాల. అసలు బైబిల్ హిస్టరీ ఏమైందా? 7000 years హిస్టరీ చూపెడుతుంది బైబిల్, ఆదాం పుట్టిన కాడి నుంచి. 17 లక్షల మధ్య అప్పుడు మనుషులు ఉండి బాణాలతోని యుద్ధం చేస్తూ ఇంతుంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఎంత డెవలప్మెంట్ ఉండాలి? అలాగైతే అంతే పొట్టు కథలు రాసేసుకొని జరిగింది ఆధారం లేని దానికి నమ్ముతున్నాడు ఇతను. దానికి ఆయన అడుగుతున్నాడు, మీ తాత పేరేంటి? మీ తాత స్టేట్ అడుగుతా, రామాయణం జరిగిందా? జరగలేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను జరిగిందా అని అడుగుతున్నా. జరగలేదు అనుకుంటున్నారు? జరిగిందా అని నేను అడుగుతాను. 100% జరిగింది. దానికి ఆధారం ఏంది? నేను ఒక ఉదాహరణ అడుగుతానండి. మీ తాతగారి పేరేమిటి? రామయ్య. వాళ్ళ తాతగారి పేరు? నరసయ్య. వాళ్ళ తాతగారి పేరు? నాకు తెలియదు. తెలియదు అంతే. ఆయన లేరని కాదుగా, ఆయన అనేవాళ్ళు ఉండబట్టి వారసత్వం వచ్చిందిగా. రాముడు కూడా అంతే, 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఘట్టం. దానికి సంబంధించి ఈ రోజు ఆధారం ఉండాలి అని మనం వెతకాల్సిన అవసరం లేదు. మీ పేరు తెలియపోతే ఆయన లేడా అన్నాను. మరి అదే బైబిల్కి ఎందుకు అప్లై చేయట్లేదు? అలా యేసుక్రీస్తు పుట్టాడని యూదులు ఆయన అబద్ధ ప్రవక్త అని ఆయనకి ముద్రేసి ఆయన సిలువేశారు. యూదుల చరిత్రలో ఉంది, రోమన్ చరిత్రలో యేసుక్రీస్తు కోసమని ఉంది. ఆయన అది నమ్మట్లే. ఏంటండి మీరు మనిషి ఏంటి చెప్పండి? ఏ ఆధారం లేనా రామాయణం మహాభారతం నమ్మేస్తున్నాడు. లక్షల సంవత్సరాలట. ఏంటండి లక్షలు? ఏమైనా అర్థం ఉందా దానికి? ఏమైనా అర్థం? 1,00,000 సంవత్సరాల క్రితం విమానాలు ఎగిరిపోవడము, 1,00,000 సంవత్సరాల క్రితం యుద్ధాలకు వెళ్ళడము, ఏమో వానర సైన్యం తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ ఎవరు నమ్ముతాడండి? ఇవన్నీ అబద్ధం అనిపించట్లే? నాకు మాత్రం అబద్ధమే అనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకేంటి? 17 లక్షల సంవత్సరాలట. ఎవరండి ఇవన్నీ నమ్ముతారు చెప్పండి? BCAD అంట. మరి యేసుప్రభు కాట, యేసుప్రభు పుట్టలేదంటే ఏ చరిత్రకి ఆధారాలు లేవట. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు. మీకోసం నేను మంచి వీడియో చూపెడతాను, వినండి. గంటల గారు ఏం చెప్తున్నారు? మీరు ఈ రోజున యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ఈ పుస్తకాన్ని, దీని హిస్టారికల్ ఎవిడెన్స్ ని ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి కొన్ని పేర్లు మీరు చెప్పొచ్చు. సీజర్ అగస్టస్, కాల్ మెగ్నే, మొహమ్మద్, లేకపోతే బుద్ధ, అలెగ్జాండర్, లేకపోతే కింగ్ పోరస్, పురుషోత్తముడు, రాజరాజ చోళుడు, మీరు ఎవరి పేరైనా చెప్పుకోండి. వాళ్ళందరినీ ఓ పక్కన నుంచోబెట్టి వాళ్ళకున్న హిస్టారికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒకదానిపైన ఒకటి పైలప్ చేయండి. ఈ పోడియంకి మించి రాదు. బట్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పబడినటువంటి ఈ పుస్తకానికి మీరు పైలప్ చేయండి అదే విధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. 2.5 miles హైట్ వస్తుంది. అది యు బిలీవ్ మీ ఆర్ నాట్. ఒక్క న్యూ టెస్టమెంట్ కి కనీసం 1 mile హైట్ వస్తుంది. అండ్ జీసస్ క్రైస్ట్ గురించి ఇందులో ఏం రాయబడిందో అదే హిస్టారియన్స్ కూడా చెప్పారు. And they are not Christian historians. They are Jewish historians, Greek historians and Roman historians. Flavius Josephus
టాసిటస్, థసుడైడస్, ప్లినీ ద యంగర్, ఎట్సెట్రా ఎట్సెట్రా. బైబిల్ ఏం చెప్తుందో యేసుప్రభు గురించి వాళ్ళు చెప్పిన విషయాలతో మ్యాచ్ అవుతుంది. మీరు ఈ రోజున యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ఈ పుస్తకాన్ని, దీని హిస్టారికల్ విన్నారా? అది మీ ఇంటర్వ్యూలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్. మీరు అడిగిన దానికి ఏమీ కూడా అర్థం ఉండదు. ఆయన మీకే ఇదేంటి విజయప్రసాద్ రెడ్డి గారు యేసు ప్రభు శిలువ మరణం పొందుతారని ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎందుకు లేదు? 53 అధ్యాయము 22 అధ్యాయం కీర్తన గ్రంథం ఏం చెప్తున్నావు ఇవన్నీ? అసలు నువ్వు బైబిల్ చదివేస్తే కదా నీకు తెలియడానికి, నీకు అసలు చరిత్ర తెలిస్తే కదా తెలియడానికి. ఏం చదివారు ఏంటో అసలు మీ చదువులేటో ఎవరికి అర్థం అవ్వట్లే. అదండి. కాబట్టి నీవు చెప్పిన పాయింట్లన్నీ కూడా తప్పు. కాబట్టి కేవలం బైబిల్కే చరిత్ర ఉంది. బైబిల్కి 2 మైళ్ళు చరిత్ర ఉందట. 2.5 మైళ్ళు పుస్తకాలు కోడేసినంత అంత చరిత్ర యేసుక్రీస్తుకి పాత నిబంధనకి 2 ఉన్నాయి. అర్థమైందా? మరి ఆయన గంటెల్లా గారు, ప్రకాష్ గంటెల్లా గారు చెప్పింది. సో దీనికి నీకు బుద్ధి చెప్పడానికి వీడియో వేసాము, చూడండి ఒకసారి. మరి మీరు ప్రేక్షకులారా గమనించండి, దేనికి మనము ఆధారాలు ఉన్నాయి, దేనికి ఆధారాలు లేవు. దేనికి ఆధారం? యెరూషలేముకి ఆధారం లేదా? అక్కడ మందిరం కట్టించబడ్డది ఆధారం లేదా? ఈ రోజు కూడా సోలొమన్ మందిరం అక్కడ కనబడుతుంది, ఆధారం లేదా? దానికోసమని యూదులు ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు, ఆధారం లేదా? చెప్పండి. పలస్తీనా ఉంది, ఆధారం లేదా? అప్పటి నుంచే పలస్తీనా ఉంది కదా, మరి ఆధారం లేదా? సిటీ ఆఫ్ డేవిడ్ ఉంది, ఆధారం లేదా? డేవిడ్ ఎక్కడి నుంచి వచ్చేసాడు? మరి అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చారు? మరి మీరు ఆడికి అడిగారు కదా, ఎవరికి? అతనికి కాంతి గారికి అడిగారు కదా, మీ తాత పేరు చెప్పలేకపోతే లేదా అని. మరి అబ్రహాం ఉన్నారు కదా, దావీదు ఉన్నారు కదా, ఈ వంశంలో ఆయన పుట్టాడు కదా. యోసేఫు, వీళ్ళందరూ మరి ఎవరు వంశస్థులండి? వీళ్ళందరూ యూదులు కాదా? మరి యూదుల్లో యేసుప్రభు పుట్టలేదా? ఆయన అబద్ధ ప్రవక్తగా ముద్రించబడలేదా? ఆయనకి సిలువేసి లేదా? మరి ఏం లేదు లేదని ఎలాగంటున్నారు? అన్ని ఆధారాలు ఉన్నాయి, కుప్పలకు ఆధారాలు ఉన్న గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం. సో ఈ అబద్ధాలు చెప్పడం మానేయండి. లలిత్ కుమార్ గారు, మీ అబద్ధాలు వెళ్ళడానికి ఎవరు సిద్ధం లేరు. ఇదొకటే సత్యం. కాబట్టి ప్రపంచమంతా కూడా దీన్నే నమ్ముకున్నారు. 70% మంది కూడా బైబిల్ మీదే. అసలు ప్రపంచ ఫ్యూచర్ కూడా బైబిలే. ఇది కూడా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీరు విన్నారు కదా. వీడియోలో సత్యం ఎటుంటే అట్లా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మరి మాదే నమ్మాలని లేదు, మీరు పరిశోధించి నమ్మండి. హిందూ దేవతలను, దేవి దేవతలను నమ్మేది ఎంతమంది? క్రైస్తవ దేవుడు అయినటువంటి యేసు ప్రభువును నమ్మేది ఎంతమంది? మీరు అడగాలనుకున్న ఉద్దేశం నాకు క్లారిటీగా ఉంది. అంటే ఎక్కువ మంది నమ్మేవాళ్ళు నిజమైన దేవుడు అని మీ ఉద్దేశం? అంటే ఎక్కువ మంది నమ్మేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ? ఎక్కువ మంది నమ్మేది నిజమని మీరు అంటున్నారా? నేను అడిగేది ఏంది, ఎక్కువ మంది నమ్మేది అంతా పిచ్చి వేషాలా అంటున్నా. అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను అంతా బోటకము 15 లక్షల సంవత్సరాలు అంటే అది బోటకమే. కాబట్టి నిజం బైబిల్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ కాని వాళ్ళందరూ కామెంట్ ఇచ్చి పంపించండి. ఏమైనా డిబేట్లు చేయాలంటే 8309827562 నా నంబర్. థ్యాంక్ యూ.